ఎలక్షన్ల ముందు వచ్చి అవాకులు చెవాకులు చెప్తారు. ఈరోజు ఒక కథ చెప్పిన నాకు పొద్దుగాల మా దేశపతి శ్రీనివాస్, ఒక మేరైన ఒక దర్జీ ఆయన బట్టలు కుడుతున్నాడు. బట్టలు కుడితే పాప ఆయన సూది కింద పడిపోయింది. సూది కింద పడితే వెతుకుతా ఉన్నాడు, దొరుకుతలేదు. దొరకకపోతే ఏం చేసిండు, దేవునికి దండం పెట్టిండు. కంఠేశ్వర స్వామి, నా సూది నాకు దొరకని, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర వంచి పెడతాను. ఇంతకెళ్ళి భార్య వచ్చింది, ఇక బాగానే ఉందా సంసారం, 10 పైసలు పెట్టే సూదికి నువ్వు చక్కెర పెడతావా కిలో అంటే ఆ మేరాయన చెప్పిండట, ఎడ్డిదానా నీకేమెరకనే, సూది అయితే దొరకని చక్కెర ఎగబెడదాం, దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. ఇగో ఇట్లా ఉన్నది వీళ్ళ కథ. ఒకడు కిరాయి కడతా అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ వినటోనికి ఇజ్జత్ ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినటానికి ఇజ్జత్ ఉండద్దు మనకు. కాబట్టి నిజమేందో మంచేందో దాన్ని దయచేసి విచక్షణ చేయాలి, అర్థం చేయాలి. నేను మాట్లాడుతూ పంచాయతీ ఉన్నది.